ఆడపిల్ల ఆడపిల్ల అణువంతా అందమే నిండిపోయి ఉంటుంది. మా ఊర్లో జరిగిన సంఘటన ఇది చెప్తాను మీకు. నేను మాది పల్లెటూరు కాబట్టి మా లోగిల్లో మా బాబాయిలు మేము అందరం ఒకే లోగిట్లో ఉండేవాళ్ళం. ఇల్లులు మాత్రం వేరు కానీ మా లోగిలంతా ఒకటేను. మా పెద్దత్తకి ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నేను మా చెల్లి, నేను, తమ్ముడు, మిగతా పిల్లలం మాత్రమే ఉన్నాము. మమ్మల్ని అన్నందిని తీసుకెళ్ళి మా చిన్న పిన్ని వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టారు మమ్మల్ని. ఒక అర్ధరాత్రి టైంలో ఏదో ఒంటి మీద ఏదో పారాడుతున్నట్టుగా అనిపించింది. ఇట్లాగా మన బ్లౌజ్ లోపల. అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి 7th 8th క్లాస్ చదివేటప్పుడు ఏముంటుంది, ఇట్లా ఏదో ఇక్కడ గుండెల మీద ఏదో పాకుతున్నట్టు అనిపించింది. సడన్గా నేను ఇది పురుగో ఏదో అని టక్కున ఇట్లా కొట్టేసరికి పాము కాదు, ఏమీ కాదు, అది పురుగు కూడా కాదు, ఒక పశువు చెయ్యి. అది ఆ పశువు చెయ్యిని అట్లాగే పట్టుకున్నాను నేను నిద్రలో. అంటే తెలియలేదు నాకు ఏంటిది, బరువుగా ఉంది అని. తర్వాత నేను ఆ చెయ్యి పట్టుకున్న ఆ వ్యక్తిని చూసేసరికి నా హార్ట్ అటాక్ వచ్చేసింది. ఎందువల్ల అంటే అతను చాలా క్లోజ్ మాకు, అంటే మా మామయ్య అవుతాడు వరుసకి. అంత చిన్నపిల్లలో ఏమి చూసి పట్టుకున్నాడు నన్ను అనేది నాకు అర్థం కాలేదు. ఒక 10-11 ఇయర్స్ ఉంటాయేమో నాకు. ఏముంటుంది జాకెట్లో చేయి పెట్టడానికి, వాడు పశువా మనిషా అనేది నాకు అర్థం కాలేదు. తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పామంటే బాగా గొడవలు అయిపోతాయి, ఇంకా కొట్టుకొని చచ్చిపోతారని నేను ఇప్పటికి కూడా ఎవ్వరికి ఈ విషయాన్ని చెప్పలేదు. మీ ఇంట్లో కూడా కనుక ఆడపిల్లలు కనుకుంటే మీ ఆడపిల్లల్ని జాగ్రత్తగా సేఫ్గా పెట్టుకోండి. ఏ రకమైన అటాక్ ఎటువైపు నుంచి జరుగుతుందో చెప్పలేము. అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, మామ లేదు, తాత లేదు, తండ్రి లేదు, ఏమీ లేదు. ఆడపిల్లలకి భద్రత అనేది ఎక్కడ లేకుండా పోయింది. అప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగేది చూస్తూనే ఉన్నాను నేను. వాడి చూపుల్లోనే కామం అనేది కొట్టుకొని చచ్చిపోతుంటుంది అనమాట. అట్లాంటి వెధవ వాడు, దరిద్రుడు. వాడి స్టోరీ చెప్తా.